అందరికీ తెలియని విషయం ఇది. గజ్వెల్లో కేసీఆర్ను ఓడించేందుకు భయంకరమైన కుట్ర జరిగిందండి. కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా కుట్రలు చేసినాయి. అయినా ప్రజలు కేసీఆర్ వెంటే నడిచారు. గజ్వెల్ బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతోంది. ఏం జరిగింది? మొన్నటి ఎన్నికలలో గజ్వెల్లో కేసీఆర్ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు కూడబలుక్కొని పనిచేస్తాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కులాలు మతాలు చిచ్చుపెట్టే ప్రయత్నం కూడా చేశారన్నారు. అయినా కూడా ఎంతో అద్భుతంగా పనిచేసి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేస్తారన్నారు. ఈ విజయం బీఆర్ఎస్ కార్యకర్తలేదనని అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నారు. ఈ విజయం కార్యకర్తలేదనని అందరి కష్టమన్నారు. శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞతా సభ గురువారం జరిగింది. కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేతపై 154 నామినేషన్లు వేశారని, అనేక కుట్రలు తర్వాత 47 నామినేషన్లు మిగిలాయన్నారు. 4 మిషన్ల ఏర్పాటుతో కొందరు గందరగోళానికి గురయ్యారు. కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు వేరే గుర్తులకు పడ్డాయన్నారు. ఇన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ 45,000 మెజార్టీతో గెలిపించి మూడోసారి గెలుపును అందించారన్నారు. గజ్వెల్ ప్రజలందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. గజ్వెల్ అభివృద్ధి ఎంతో జరిగిందని, మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వెల్పై అక్కసు కాంగ్రెస్ వెళ్ళగక్కిందని విమర్శించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చాక సాగునీటి సమస్య లేదన్నారు. కేసులు తగ్గాయని, కుట్రలు తగ్గాయని గత చరిత్రను బీఆర్ఎస్ తిరగరాసిందన్నారు. ఒకనాడు కాంగ్రెస్ నాయకులపై కేసు పెట్టలేదన్నారు. ఇగో గజ్వెల్ ఎలా బాగు చేయాలని కేసీఆర్ నిరంతరం ఆలోచించారన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చి నెల రోజులు కాలేదని బెదిరింపులకు పాల్పడుతూ అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నది అనేది మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. వాస్తవం ఏం జరుగుతున్నది, ఏం కథ అంటే నా యావత్తు తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలవాలి. మళ్ళీ ఏమంటారంటే అన్నో ఏం జరుగుతుందో మాకేం తెలుసు అన్నా అంటారు. నిజానికి చెప్పాలంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈరోజు గజ్వెల్లో ఒక ముఖ్యమంత్రి గారిని ఓడించడానికి అటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడు, ఇటు మరోవైపు ఇంకో వ్యక్తి కూడా పనిచేసిండు అనే విషయం మీ అందరికీ తెలిసింది. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది అంటే గజ్వెల్లో కేసీఆర్కు సంబంధించి, అంటే కామారెడ్డి ఓ జిల్లాకు సంబంధించి గజ్వెల్కు సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తిని కనుమరుగు చేయాలి, ఎక్కడ కేసీఆర్ అనే వ్యక్తిని కనిపించకుండా చేయాలి అనేది వీళ్ళు ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగిన పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ మీద జరిగిన కుట్ర ఏంటంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలైభలై ఆ రెండు పార్టీలు జాతీయ పార్టీలు అయినప్పటికీ తెలంగాణలో ఇద్దరు మంచి స్నేహితులు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళిద్దరు కలిసి నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ప్రేమ జంటకు మించి ఒక గాఢమైన ప్రేమలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీను ఈ బీజేపీ పార్టీ. కేసీఆర్ను ఎట్లా ఓడించాలి, కేసీఆర్ను ఓడించడానికి ఎలాంటి ఆయుధాలు కావాలి, కేసీఆర్ను ఓడించడం ద్వారా ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలేంటి, కేసీఆర్ను ఎట్లా ఓడిస్తే ఈ తెలంగాణ మన చేతిలోకి వస్తుంది, వచ్చిన తెలంగాణలో మన దారిదోపిడి ఎట్లా చేయొచ్చు, దారిదోపిడి గాళ్ళ లెక్క వేటగాళ్ళ లెక్క మనం ఏ విధంగా వంచవచ్చు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోసుకోవచ్చు అని బయలుదేరిన తర్వాత ఏమైంది? బంగారు గిన్నెలు, బంగారు పళ్ళాలు, బంగారు బిందెలు ఉంటాయి అనుకుంటే లేదు ఇక్కడ మట్టి కుండలు, మట్టి పిల్లలు ఉన్నాయని చెప్పారు. కానీ దాన్ని ఎన్నుకున్న అసలు రహస్యం ఏంటంటే తెలంగాణ అప్పుల పాలైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవు, కానీ మేము దోసుకోవడానికి మాత్రం పైసలు ఉన్నాయనే ఒక నీతిని చెప్పలేకపోయి ఇండైరెక్ట్ గా అదే చెప్పారు. గుర్తుపెట్టుకోరు, ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తిని ఓడిస్తే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ బహుశా ఇప్పటి వరకు అర్థం కాలే కావచ్చు. కామారెడ్డి గజ్వెల్లో కేసీఆర్ని గనక ఓడిస్తే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. దాని తర్వాత చేయాల్సిన వీళ్ళ కార్యాచరణ ఏంది అంటే వీళ్ళు 3 వ్యూహాలు రచించారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళును బీజేపీ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఎందుకు 3 వ్యూహాలు రచించిల్లు అంటే కూడా నేను చెప్తా. అందుకే ఒక కీలక నేత కూడా 2 ఓటమి పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ను బీజేపీ వీళ్ళిద్దరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రేమ, ఇవి 2 ప్రేమికులు, 2 జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు ప్రేమికులు. వాస్తవమైన విషయం ఇదే. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ప్రేమికులు. కేసీఆర్ అనే వ్యక్తిని ఓడించడానికి కుట్రలు కుతంత్రాలు ఎట్లా చేసిల్లంటే మామూలుగా చేయలే. వీళ్ళకు ఏంది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తిని ఓడిస్తే రాజకీయాలలో కేసీఆర్ జాతీయ స్థాయి కాదు స్వామి, సొంత నియోజకవర్గంలో ఓడిపోయిండు అనే ఒక పేరును బయటికి తీసుకురావడానికి మొదటి ప్రయత్నం చేసిల్లు. ఇక రెండవ ప్రయత్నం ఏంటంటే 2 నియోజకవర్గాలు కాకుండా ఏదో ఒక నియోజకవర్గంలో గట్టి దెబ్బియాలని కామారెడ్డికి సంబంధించి. ఇక మూడోది ఏంది అంటే ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారం వచ్చినా కూడా
నువ్వు నేను కలిసి పని చేయాలనుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అంటే రెండు పార్టీలు కేసీఆర్ను ఓడించడం ద్వారా వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత పంద ఏదైతే నెగ్గుతుంది, నేను కేసీఆర్ను ఓడించిన అనే ఒక ఆయన అహంకారాన్ని దించిన, నా అహంకారం వచ్చింది ఆయన దగ్గర నుండి నేను తీసుకున్నానే ఒక అంశాన్ని మాత్రమే ప్రజల్లోకి చూపెట్టగలుగుతారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసేది ఏమీ లేదు. కానీ కేసీఆర్ అనే వ్యక్తిని గెలిపించడం వల్ల 2 నియోజకవర్గాలలో వస్తే మరొకసారి అక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా 100 కోట్ల నిధులు ఏరులై పారు కదా, ఆ నియోజకవర్గం అభివృద్ధి అనేది జరుగు కదా, ఎంతో కొంత అక్కడ పూర్తి స్థాయిలో కూడా న్యాయం అనేది జరుగు కదా. ఇప్పుడు కేసీఆర్ను రాజకీయ సమాధి చేయాలని ఇప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు పద్మవ్యూహం నుండి కేసీఆర్ బయటకు వచ్చిండు. అసలు త్రిముఖ పోరు ఇప్పుడు మొదలుపెట్టిండు. పార్లమెంట్ ఎన్నికలలో నువ్వా నేనా అని కాదు, ఇద్దరు పక్కవు జరుగుర్రి, ఓన్లీ వన్ మ్యాన్ షో. అది మాత్రం బీఆర్ఎస్ అధినేత గులాబీబాద్ చేయబోతున్నారు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, డబ్బులు, సెంటిమెంట్లు, మార్పులు, ఇతరత్ర ఏ పదాలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేకుండా చేయబోతున్నాడు కేసీఆర్. ఎందుకంటే 6 గ్యారంటీలతో అందలం ఎక్కిస్తా అంటే 6 గ్యారంటీలు 60,000 కోట్లు కాదు, 90,000 కోట్లు కాదు, 1,20,000 కోట్లు కాదు, నువ్వు ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేవు. తెల్ల రేషన్ కార్డు అనే ఒక ఎజెండా చూపెట్టి తెలంగాణ ప్రజలను వాళ్ళ ముఖాలలో తెల్ల ముఖాలు చేసడం అనేది కూడా ఒక ఎజెండాను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు బాగుంటుంది. మీకు సంక్షేమ పథకాలు అందడం కానీ, రాష్ట్రం అప్పులల్లో ఉందా లేకపోతే లాభాలలో ఉందా, ఖజానా నిండిందా, ఈ అంశాలు ఏది కూడా తెలంగాణ ప్రజలకు సంబంధం లే. కేసీఆర్ అనే వ్యక్తి అక్కడ కూర్చొని ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి, ఇంటికి పెద్దన్న లెక్క ఎట్లా అప్పులున్నా లాభాలున్నా ఏది ఎట్లా చేసి ప్రజలకు న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించాలి లెక్క తెలంగాణ ఏది మొత్తం అన్ని జిల్లాలను రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించిండు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు రానున్న రోజులలో 70mm సినిమా కనబడుతుంది. చూడురు మీరే. కేసీఆర్ అనే వ్యక్తిని, బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే బాగుండు, ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఒక ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒక నియోజకవర్గంలో ఒక ఓటు తగ్గినా కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా భయంకరమైన వేటు పడుతుంది. అది రాష్ట్ర రాజకీయాల మీద మీరు ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఎఫెక్ట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో మీరు తెలంగాణ గలం వినబడాలన్నా, తెలంగాణ దళం కనబడాలన్నా, తెలంగాణకు సంబంధించిన బలం జాతీయ స్థాయిలో కనబడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మీరు అఖండ భారీ మెజార్టీతో గెలిపామని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తుపెట్టుకోరు, ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఈరోజు ఆదానితో నేనే భేటీ అయిండు ఎవరు, రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఒకటే అని అర్థమైపోయింది కదా. ఆదాని ఎవరు, మోడీకి సంబంధించిన స్నేహితుడు, ఈయన దేశంలోనే కుబేరుడు అంటూ కూడా వచ్చిన పరిస్థితి కనబడ్డది. మరి ఈరోజు కాంగ్రెస్కు సంబంధించిన రేవంత్ రెడ్డి మరి ఇద్దరికి మధ్యవర్త. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కూడా క్లారిటీ లేని పరిస్థితి ఈరోజు. ఇదే బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వస్తే తెలంగాణలో ఏది బీఆర్ఎస్కు సంబంధించిన పార్లమెంటుకు సంబంధించిన సభ్యులు కనుక సపోర్ట్ చేస్తే మన రాష్ట్రం మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారాన్ని కోల్పోయినా కూడా అక్కడ కేంద్ర పదవులతోని మళ్ళొకసారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటే అనే ఒక నినాదం తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి. ఈరోజు గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ను ఓడిస్తా, హరీష్ రావును ఓడిస్తా, కవితను ఓడిస్తా, లేకపోతే కేటీఆర్ను ఓడిస్తా, లేకపోతే ఇంకోళ్ళను ఓడిస్తా, బీఆర్ఎస్కు సంబంధించిన ఓడిస్తా అంటే తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ జెండా బట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త ఈరోజు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. దేనికోసం వచ్చింది? దేనికోసం వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాలు, ఈ 2 కూడా దెబ్బపడ్డాయి. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా.